కనిపిస్తుంది. ఇక కాశ్మీర్లో పరిస్థితులు అడిగి తెలుసుకుందాం. కాశ్మీర్ నుంచి మా ప్రతినిధి చక్రీ లైవ్ లో ఉన్నారు, అలాగే శ్రీనగర్ నుంచి రాజు లైవ్ లో ఉన్నారు. ముందుగా కాశ్మీర్ వెళ్దాం. చక్రీ, ప్రస్తుతం డీజీఎంఓ స్థాయి అధికారుల చర్చలు అయితే కొనసాగుతున్నాయి. సో ఈ చర్చల తర్వాత ప్రెస్ మీట్ లో ఎటువంటి విషయాలు చెప్తారు అనేది ఆసక్తి అయితే అందరిలోనే నెలకొని ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం కాశ్మీర్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైట్ స్వాతి, డీజీఎంఓ మీటింగ్ తర్వాత ఒక ఫ్రూట్ఫుల్ డెసిషన్ వస్తుందనే ఆశాభావాన్ని కాశ్మీర్లో ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సీజ్ ఫైర్ తర్వాత, అంటే మొన్న రాత్రి చెదురుమదురు ఘటనలు జరిగాయి, కానీ ఇక నిన్న రాత్రి చూసినట్లయితే ఎక్కడ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో కానీ, శ్రీనగర్ ప్రాంతంలో కానీ, ఇతర సరిహద్దు ఎల్ఓసి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా మనకి మొన్న జరిగినటువంటి ఘటనలు ఎక్కడ కూడా రిపీట్ కాలేదు. బహుశా త్రివిధ దళాధిపతులు ఇచ్చినటువంటి వార్నింగ్ పనిచేసిందో, లేకపోతే మొన్న జరిగినటువంటి ఘటనకు వచ్చినటువంటి రెస్పాన్స్ పనిచేసిందో పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ బుద్ధి కొంచెం నిన్న మార్చుకున్నట్టుగా కనపడింది. ఇట్ ఈస్ సపోజ్ టు కరెక్ట్. అంటే తర్వాత ఎలా ఉంటుందో పాకిస్తాన్ పరిస్థితి తెలియదు, ఎందుకంటే చాలా పిచ్చోడి చేతిలో రాయేలా ఉంటుంది పాకిస్తాన్ పరిస్థితి. సో ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఉంది, ప్రస్తుతానికైతే బాగుంది, అది కొంచెం సంతోషించదగ్గ విషయం. మరి ఈ సీజ్ ఫైర్ అనేది ఎన్ని రోజుల పాటు పాకిస్తాన్ పాటిస్తుంది అనేది కూడా అనుమానమే, ఎందుకంటే మనకు గత ట్రాక్ రికార్డు ఉంది. ఊరికే మనం ఇదేదో ఎయిర్లో చెప్పేటటువంటి మాట కాదు, ట్రాక్ రికార్డు ఉంది పాకిస్తాన్కి ఇలాంటి ఘటనలు చేయడానికి. అసలు ఇదంతా మొదలవడానికి కారణమే పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ని నమ్మాలా వద్దా అనేది డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. రేపు ఎలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉంటుంది అనేది పాకిస్తాన్కే తెలియదు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు, వాళ్ళ సైనిక అధికారులు వాళ్ళిద్దరి మధ్యలోనే సఖ్యత లేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎలా తయారవుతారో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియనటువంటి పరిస్థితి. ఒక వారం రోజులు కామ్గా ఉండొచ్చు, మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఎవడో ఒకడు సైన్యం నుంచి ఏదో అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సో అది మనం నిర్ణయించలేం. కాకపోతే మన కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఎల్ఓసి వెంట ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కావచ్చు, ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళ జీవన విధానం మళ్ళీ యథాస్థితికి రావాలని చెప్పి భారతదేశ ప్రజలు కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు కోరుకుంటుంది. ఆ పరిస్థితులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తాం కూడా. ఎందుకంటే దేశం మొత్తం ఒక ఎత్తు అయితే, ఎల్ఓసిలో ఉండేటటువంటి ప్రజలు, కాశ్మీరు లేదంటే ఇతర రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలు ఉండేటువంటి ప్రజల పరిస్థితి వేరేగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొలాటరల్ డ్యామేజ్ వాళ్ళే అవుతారు, ఎందుకంటే ప్రత్యక్షంగా ఫ్రంట్ లైన్లో ఉండేది వాళ్ళే, సైనికుల తర్వాత ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళే. బేసిక్గా మనం సిటీల్లో, హైదరాబాద్లోనూ, ఢిల్లీలోనూ, బెంగళూరులోనూ ఉండేవాళ్ళు దేశభక్తితోటి యుద్ధం చేద్దాం, అవతల దేశాన్ని ఓడిద్దాం, అవతల దేశానికి బుద్ధి చెబుదాం అని మనం అనుకుంటాం. కానీ బార్డర్కి వచ్చేటప్పటికి డైరెక్ట్ షెల్లింగ్ జరిగి, మనం మొన్న పూంచ్లో చూసాం, ఉరిలో చూసాం. సో అక్కడ వాళ్ళ ఇబ్బంది ఎంత దారుణంగా ఉంటుందంటే, మేము ఎక్కడికి పోవాలి, ఏమైపోవాలి, యుద్ధం జరుగుతుంది, యుద్ధాన్ని ఎందుకు ఆపడం లేదు ప్రభుత్వాలు, మా ఇళ్ళు కూలిపోతున్నాయి, మా ప్రాణాలు పోతున్నాయి, మేము ఊళ్ళో వదిలి వెళ్ళిపోతూ ఉన్నాము. యుద్ధం కోరుకునే వాళ్ళు ఒక 24 గంటలు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి మా ఇంట్లో ఉండమని చెప్పండి, వాళ్ళు నిజంగా దీన్ని ఎదుర్కోగలిగితే కనుక అప్పుడు యుద్ధం చేద్దామని చెప్పి వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళ ఉండాలనుకుంటున్నాం, మేము బెంగళూరులో ఉండేలా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం, మేము కూడా కామెంట్స్ చేయాలనుకుంటున్నాం, కానీ మా పరిస్థితి వేరేగా ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం కాశ్మీర్లో చూసినట్లయితే పర్యాటకం, ఆర్టికల్ 370 వచ్చిన దగ్గర నుంచి కూడా పర్యాటకం రెట్టింపైంది. గతంలో కాస్త భయపడేవాళ్ళు, కానీ యూటీ అయిన తర్వాత, ఆర్టికల్ 370 అమలు చేసిన తర్వాత ఒక భరోసా వచ్చింది, ఒక భద్రత కలిగింది ప్రజలకి. 10 ఏళ్లుగా 15 ఏళ్లుగా ఉన్నటువంటి డ్రీమ్ని కూడా నెరవేర్చుకుని, కాదు ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి డ్రీమ్ని నెరవేర్చుకున్నామని ఇక్కడ పర్యాటకులు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. గత 2 ఏళ్లలో పరిస్థితి భిన్నంగా ఉండింది, కానీ మొత్తం ఈ 2 ఏళ్లలో మారినటువంటి పరిస్థితిని 10 రోజుల్లో మార్చి, 10 రోజులు కూడా కాదు, ఒక్కరోజు పహల్గాం ఒక ఘటన పూర్తిగా మార్చేసింది. దెబ్బకి ఆ రోజుకే మొత్తం అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. పహల్గాం ఘటన జరిగిన రోజు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఆ రోజు సాయంత్రాన్ని ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. శ్రీనగర్ కావచ్చు, జమ్మూ కావచ్చు, శ్రీనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, మొత్తం కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇమ్మీడియట్గా ఖాళీ చేసి 1-2 రోజులు, నెక్స్ట్ డే కల్లా మొత్తం ఖాళీ అయిపోయింది కాశ్మీర్ అంతా కూడా. కాశ్మీర్ అంటేనే పర్యాటకం, కాశ్మీర్ ప్రజలు బ్రతికేదే పర్యాటకం మీద. ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకుల నుంచి వచ్చేటటువంటి ఆదాయం మీద వాళ్ళు బ్రతుకుతారు. షాప్స్ కావచ్చు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది, క్యాబ్స్ కావచ్చు, చిన్న షాప్స్ కావచ్చు, లేదంటే ఈ సావనీర్స్ అమ్మేటటువంటి షాప్స్ కావచ్చు, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దుస్తులు అమ్మేటటువంటి షాప్స్ కావచ్చు. కాశ్మీర్ హ్యాండ్ వర్క్స్కి, షాల్స్కి, అలాగే కొన్ని ఎక్విప్మెంట్కి, కొన్ని హస్తకళలకి చాలా ఫేమస్ కాశ్మీర్ అనేది. అలాగే ఇక్కడ సినిక్ బ్యూటీ ఉంటుంది,
వేసవి వచ్చిందంటే కాశ్మీర్ వచ్చి చల్లబడాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ ఉంటారు, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు. లేదంటే ఇక్కడికి వచ్చి ఇవి షాపింగ్ చేస్తుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు. ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం కాశ్మీర్, మన భారతదేశానికి ఒక తలమానికం అని చెప్పుకోవచ్చు. సో అలాంటి ప్రదేశానికి, పర్యాటకానికి విడదీయరాని బంధం ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి షాప్స్ వాళ్ళు కావచ్చు, మొత్తం 95% ప్రజలు పర్యాటకం మీద ఆధారపడతారు. ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు కూడా అవసరం లేదు, వాళ్ళు పర్యాటకం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. సాయంత్రానికి ఎంతో కొంత సంపాదించుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు. వింటర్ అయితే మనకి మంచు పడుతూ ఉంటుంది, అది చూడడానికి కొంతమంది వస్తారు. సమ్మర్ అయితే చల్లగా ఉంటుంది కాబట్టి దానికోసం కొంతమంది వస్తారు. సో ఆల్మోస్ట్ అన్ని సీజన్స్లో కూడా కాశ్మీర్ని చూడడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేటటువంటి ఈ కాశ్మీర్ ప్రజలకు యుద్ధం అనేది ఒక గొడ్డలి పెట్టు లాంటిది. వాళ్ళ జీవితాల మీద పడేటటువంటి పెద్ద దెబ్బ. అది గత 20 రోజులుగా వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి సీజ్ ఫైర్ అనేది కావచ్చు, లేదంటే ఈ ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనడం అనేది అత్యంత ఆవశ్యకత, అత్యంత అవసరం కూడా. వాళ్ళు ప్రశాంతంగా ఏ ఒక్కరైనా సరే సాయంత్రానికి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటారు, భార్య పిల్లలతోటి హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు, కుటుంబంతో సంతోషంగా ఉండాలనుకుంటారు. గత 20 రోజులకు వాళ్ళకి పరిస్థితి లేదు. దానికి కారణం ఆర్థికం కావచ్చు, భౌతికం కావచ్చు, బయట జరిగే దాడులు కావచ్చు. కారణాలు ఏవైనా కూడా ప్రశాంతత అనేది కోల్పోయారు. నిన్నటి నుంచి పరిస్థితి కొంచెం భిన్నంగా కనబడుతోంది. సీజ్ ఫైర్ అని చెప్పిన దగ్గర నుంచి మారింది అనే ఒక అభిప్రాయానికి వాళ్ళు వచ్చి కొంచెం ఊళ్ళో వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఊళ్ళలోకి రావడం, సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు, అలాగే ఈ శ్రీనగర్ ఈ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఓకే మా పర్యాటకం మళ్ళీ అభివృద్ధి చెందుతుంది, మళ్ళీ ప్రజలు వస్తారని తాజాగా తీసుకున్న నిర్ణయం మనం చూడొచ్చు. ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఓపెన్ అయినాయి. అటు రాజస్థాన్లో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, ఇటు శ్రీనగర్, కాశ్మీర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉండే ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేయడంతో పర్యాటకులు రావడానికి కూడా లేదు. సో పర్యాటకం అంతా కూడా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఎయిర్పోర్ట్స్ని యాక్టివ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు కాబట్టి ఎయిర్పోర్ట్స్ ఓపెన్ అయినాయి కాబట్టి సీజ్ ఫైర్ వచ్చింది కాబట్టి మేబీ అంటే గతంలో ఉన్నంత మంది రాకపోవచ్చు కానీ ఎంతో కొంతమంది వస్తారు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. వీళ్ళకి ఎంతో కొంత వీళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ దొరుకుతుంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎంతో కొంత చేతిలో సొమ్ముతో ఇంటికి వెళ్తారు. క్యాబులు కావచ్చు, ఫుడ్ స్టాల్స్ వాళ్ళు కావచ్చు, ఫ్రూట్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ వీళ్ళంతా పర్యాటకం మీద బతికేవాళ్ళు. ఖచ్చితంగా వీళ్ళకి ఈ డీజీఎంఓ ఈరోజు తీసుకునే నిర్ణయం, ప్రకటన ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు చాలామంది టీవీలు చూస్తూ, మొబైల్స్ చూస్తూ ఎట్లాంటి నిర్ణయాలు వస్తున్నాయి, ఏం డెవలప్మెంట్ జరుగుతున్నాయని ఒక ఆసక్తి, ఆతృతతో ఉన్నారు. యుద్ధం జరిగినన్ని రోజులు వాళ్ళ ముఖాల్లో నిజంగా ఒక కోపం, ఒక భయం, ఒక బాధ, ఒక రకమైనటువంటి మిక్స్డ్ ఫీలింగ్స్ కనిపించాయి నాకు. కానీ మొన్నటి నుంచి ఎప్పుడైతే సీజ్ ఫైర్ అనౌన్స్ చేస్తారో ఆ రోజు కొంచెం రిలీఫ్ కనిపించింది. ఒక ప్రజల్లోనే కాదు, ఇక్కడ భద్రతా దళాల ముఖాల్లో, పోలీసుల ముఖాల్లో ఒక రకమైన రిలీఫ్ కనిపించింది. ఆ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూ అవుతుంది. నిన్న కొంచెం నమ్మకం కలిగింది. నిన్న ఎక్కడ కూడా ఉల్లంఘనలు జరగకపోవడంతో నమ్మకం కలిగింది. ఓకే, ఇదేదో సెట్ అయ్యేటట్టే ఉంది, అన్నీ స్థిమితం అయ్యేటట్టే ఉంది అనే ఒక రకమైనటువంటి నమ్మకానికి కాశ్మీరీ ప్రజలు వచ్చారు, ఎల్ఓసి ప్రజలు వచ్చారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు పడినటువంటి ఎఫెక్ట్, పెహల్గాం ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి కాశ్మీర్కి మరికొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఒక భరోసాను కూడగట్టుకొని ఇతర రాష్ట్రాల ప్రజలు కాశ్మీర్ వచ్చి దీన్ని చూసి వెళ్ళాలనే ఒక కోరికతోటి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. తీవ్రవాదుల దుశ్చర్య బయటకు వచ్చింది. చనిపోయిన వాళ్ళ హాహాకారాలు, వాళ్ళ భార్యల బాధితుల హాహాకారాలు, వాళ్ళ బాధలన్నీ కూడా టీవీల్లో వచ్చేటప్పటికి అదొక రకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది వాళ్ళందరి మీద. అది పోవడానికి చాలా టైం పడుతుంది, అంత ఈజీగా పోయే పరిస్థితి లేదు. ఆ నమ్మకాన్ని మళ్ళీ కూడగట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాశ్మీర్ నుంచి పర్యాటకం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ ప్రజలు కావచ్చు, మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకునేటటువంటి ప్రయత్నాలు గట్టిగా జరిగితే తప్పితే కొన్ని ఏళ్లలో అది మళ్ళీ సర్దుకునే పరిస్థితి లేదు. మేబీ రెగ్యులర్గా తిరిగే వాళ్ళు వస్తారు కావచ్చు. గతంలో 100% అనుకుంటే 50 to 60% ఏడాది 2 ఏళ్లలో జరగవచ్చు. ఆ తర్వాత మెల్లిగా ఒక భరోసా ప్రోధి చేసుకుని వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి యథాస్థాయికి, అంటే గత 2 ఏళ్లుగా జరిగినటువంటి టూరిజం డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ రావాలంటే కొన్ని ఏళ్లు పట్టే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. అది కొట్టిపారేయలేనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం కాశ్మీర్ ప్రజలైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సీజ్ ఫైర్ కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి, డీజీఎంఓ నుంచి ఒక మంచి సానుకూలమైనటువంటి నిర్ణయం, ప్రకటన రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఒక రకమైన ధైర్యాన్ని కూడా చూపిస్తున్నారు. ఇక్కడ వీళ్ళతో మాట్లాడినప్పుడు మనం ఈ వ్యాపారస్తులతోటి, మాకు ఇదేం కొత్త కాదు, పర్యాటకులు రాని సందర్భాల్లో కూడా మేము సర్వైవ్ అయ్యాం. కరోనా వచ్చింది, కరోనా టైంలో ఆర్టికల్ 370 ఇంప్లిమెంట్ అయ్యే మధ్యలో కొన్ని రోజుల పాటు ఆ సందర్భాల్లో కూడా మేము సర్వైవ్ అయ్యాం, దీన్ని కూడా సర్వైవ్ అవుతాం, రాను సీజ్ ఫైర్ ఇంప్లిమెంట్ అయితే కొంచెం డెవలప్ అవ్వచ్చు అనే ఒక రకమైన ఆశావాహ దృక్పథంలో వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా కూడా మళ్ళీ కాశ్మీర్
మళ్ళీ పాత గత 2 సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితిలో కాశ్మీర్ రావాలని కోరుకుందాం, వస్తుందని డీజీఎంఓ నిర్ణయం ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పి మనం కోరుకుందాం. ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. స్వాతి, ఓవర్ టు యూ. రైట్ చక్రి, మీరు ఒకసారి హోల్డ్లో ఉండండి. కాశ్మీర్ నుంచి అప్డేట్స్ చూసాము. పర్యాటక ప్రాంతమైన కాశ్మీర్లో ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త నెమ్మదిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.